యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ సమీపంలో కొన్ని సంవత్సరాల పాటు భూ సమస్యలతో నిలిచిన కెనాల్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు నుండి ఆలేరుకు నీరు వచ్చే ఎడమ కాలువ పనులు ఇద్దరు అన్నదమ్ముల తగాదా వల్ల కందిగడ్డ తండ వద్ద ఆగిపోవడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ సమీపంలో కొన్ని సంవత్సరాల పాటు భూ సమస్యతో నిలిచిన కెనాల్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు నుండి ఆలేరుకు నీరు వచ్చే ఎడమ కాలువ పనులు ఇద్దరు అన్నదమ్ముల తగాదా వల్ల కందిగడ్డ తండ వద్ద ఆగిపోవడం జరిగిందని, గత పాలకులు ఈ సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారని, అన్నదమ్ముల తగాదాకు పరిష్కారం చూపించి ఈ దేవాదుల ఎడమ కాలువ పనులను ప్రారంభించామని, దీనికి సహకరించిన స్థానిక రైతులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 15 గ్రామాలకు నీరు అందించగలుగుతామని, సుమారు 5-6 వేల ఎకరాల సాగులోకి వస్తుందని, దీనివల్ల ఆలేరు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, దూసరి మురళి, ఎగ్గిడి శ్రీశైలం, మల్లెల శ్రీకాంత్, తుంగ కుమార్, ఊట్కూరి సురేష్, జిట్టా సిద్ధులు, దూడల రాజు, మహమ్మద్ గౌస్, మహిళా నాయకులు పావని, కవిత, గ్యాదపాక దీప, పాము అనిత మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్దిలాలే బీలైలనగా నాయకత్వం, వర్దిలాలే బీలైలనగా నాయకత్వం. ఈ ఆలేరు ఎడారి ప్రాంతం, ఈ ఆలేరుకు దేవాదుల నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కెనాల్ కాలువ. గత 15 ఏళ్ళుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ 10 ఏళ్ళ పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువలతో వీరు కమిషన్ కోసం కాళేశ్వరం కట్టి తప్ప ఈ ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్లకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా అధికారులు, దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా తస్వ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం. దీనివల్ల కొల్లూరు, మందనపల్లి, తూర్పుగూడెం, టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని 8 గ్రామాలతో గొలనకొండతో పాటు 10-15 గ్రామాలు సుమారు ఒక 7-8 వేల ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు. ఇవాళ 1000 మంది రైతులు బతికే ఉంది. కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయంతో ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాలువ తీసుకొని తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులతో పాటు వాళ్ళకి భూమి గుమ్మడం కూడా ప్రభుత్వం నుంచి ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించాం. దీనివల్ల ఆలేరు 70% అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి, అశ్వరపల్లి నుంచి అక్కడ నీళ్ళు, నవాపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం, అక్కడ మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి, రాజపేట కూడా సస్యశ్యామలం ఉన్నాయి. ఈ 2 ఏళ్లనే సుమారు 130 నుంచి 150 చెరువులు నింపినాం. గొలుసుకట్టు చెరువులకు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 7 ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ కొలంపేకలో కూడా ఆ కాలువకు 10 ఏళ్ళ నుంచి కట్టుగాలం లేకపోతే దానికి కూడా సపరేట్ మిషన్ పెట్టి కొలంపేక చెరువు నింపడానికి కూడా ప్రయత్నం చేసినాం. చాలా సంతోషం. ఇక తండావాసులు పెద్ద మనసుతోటి మా పొలాలకు మేము కాలువ ఇస్తామని చెప్పి ఒప్పుకొని ఇవాళ వాళ్ళ చేతనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించేందుకు చాలా సంతోషం. దీనివల్ల ఇక్కడ ఈ ప్రాంత రైతులంతా కూడా ఒక పండుగ వాతావరణంగా సుమారు ఇవాళ 4-5 వేల మంది రైతులు వచ్చారంటే ఈ దేవాదుల ప్రాజెక్టు ఆలేరుకు ఎంత ఉపయోగం ఉందో, ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తయితే మండలం మొత్తం సస్యశ్యామలం కాబట్టి దీనికి సహకరించిన బిలియనాయక్ వెంకన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ఇంకా మిగతా రైతులు కూడా సహకరిస్తారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా అందిస్తారని మాటిస్తూ దీనికి కాలువ కోసం సహకరించిన అధికారులకు, ముఖ్యంగా మా జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ ఈ గారికి, డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.